వరుసగా జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తుంటే ఈ వీడియోలో నేను చెప్పబోతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి రాజకీయంగా చట్టపరమైనటువంటి సమాధిని కట్టడానికి టీడీపీ కూటమి ప్రయత్నాలు తిరిగి ప్రారంభించిందే అని చెప్పొచ్చు. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలని ఒక్కొక్కటిగా వివరిస్తే మీకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో యాక్టివ్గా ఉన్నవారు, అంతకుముందు యాక్టివ్గా వ్యవహరించిన వాళ్ళు, వీళ్ళల్లో ఎవరి మీద అయినా సరే కేసులు లేకుండా లేవు. తమ్మినేని సీతారాం గారి మీద ఆయన ఒక భూ కబ్జాకి పాల్పడ్డాడు, లేదంటే ఇళ్లని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఫోర్జరీ చేశారు అనే ఆరోపణల మీద కేసు నమోదైంది. ఇక్కడి నుంచి కనుక చూసినట్లయితే మనం ఆ కేసు డీటెయిల్స్ ఇంకొక వీడియోలో మాట్లాడుతున్నాం. ఇక్కడి నుంచి కనుక చూసినట్లయితే మనం సీదిరి అప్పలరాజు గారు, వాస్తవానికి సీదిరి అప్పలరాజు గారి మీద కేసులు అనేది ఆయన ఆహ్వానించినవి కాదు, కూటమి ప్రభుత్వం స్వయంగా పెట్టేది కాదు. అది దాన్ని ఏమనాలి మనం, ఒక యాక్సిడెంట్. కానీ దానికి ముందే సింహాచలంలో ఒక ఘటన జరిగినప్పుడు ఆయన యాక్టివ్గా వ్యవహరించారు ఒక డాక్టర్గా కూడా. అక్కడ నుంచి అతని మీద కూడా ఫోకస్ పడింది అనేది అందరికీ అర్థమైంది. అది ఒకటి పక్కన పెడితే తన కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ సాక్ష్యాలు, నేరము శిక్ష, కృష్ణ గారి సినిమాలో నేరము కృష్ణ గారు చేస్తే ఏడిది నాగేశ్వరరావు గారి మీద నేరం వేసుకోవాలని గ్యాంగ్ లీడర్లో కూడా అదే తరహాలో సత్యనారాయణ గారి కుమార్తె యాక్సిడెంట్ చేస్తే వేరే వాళ్ళని లొంగిపోమని ఆ ప్లేస్లో చిరంజీవి గారిని పంపించినట్లుగా వేరే వాళ్ళని పంపించారు, సాక్ష్యాలని రూపుమాపే ప్రయత్నం చేశారు అని ఆరోపణ. ఇది కేసు. తమ్మినేని సీతారాం గారి కేసు చెప్పాము. ఇప్పుడు కారుమూరి వెంకటేశ్వరరావు గారు కారుమూరి మంత్రిగా చేసినప్పుడు ఆయన కొడుకు ఆయన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఏదో రవాణా కేసులో, మద్యం టిన్నుల రవాణా కేసులో టెండర్లో స్కాములో పాల్పడ్డారు అనేది ఒక కేసు. బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు ఎవరైనా ఊహించగలరా? సరే, ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా మన భూమన కరుణాకర్ రెడ్డి, మొన్ననే మళ్ళీ కబ్జాల కేసులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన మీద ఎప్పటి నుంచో పెడుతూనే ఉన్నారు కేసులు. ఇప్పటిదాకా ఆయన దాకా అరెస్ట్ దాకా వెళ్ళలేదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెడుతూ ప్రజలలో పలుచన చేసే ప్రయత్నం. అంటే ఒక కేసు పెట్టడం వేరు, దాని గురించి ప్రాపగాండా చేయడం వేరు. ఇదిగో ఇలా పరారీ అయ్యాడు అని. చివరికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మీద కూడా ఇలాంటి కేసులు, ఫోర్జరీ చేశారు, ట్యాంపరింగ్ చేశారు, నకిలీ జీవో తీసుకొచ్చారు అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే మీద కూడా ఉంటుంది. అలానే గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు వెంకటకృష్ణారెడ్డి కొడుకు మన మహేష్ మీద కూడా ఉంటాయి. ఇలా చుట్టూ ఎంతమంది పేర్లు కావాలంటే అంతమంది పేర్లు, వాళ్ళందరూ ప్రతి వారి మీద కూడా కేసులు నమోదు చేయించింది ప్రభుత్వం అనేది కాకుండా వారి మీద ఉన్న ఆరోపణల మీద ముందు ప్రాపగాండా జరిగిన తర్వాత పోలీసులు రంగంలో దిగుతున్నారు అని చెప్పాలి. దీని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు పరిపాలనా హయాంలో చేసిందంతా కూడా మోసాలు, స్కాములు, అవినీతి, దౌర్జన్యాలు, భూదోపిడి అని ఒక కలరింగ్ ఇచ్చి ఆ తర్వాత అరెస్టులు. తాజాగా ఏం జరుగుతుంది మనకి, ఈ సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు. మామూలు ఒక విమర్శల వరకు పరిమితమైన వారి జోలికి కూడా పోరు అనే అభిప్రాయం ఉన్నా కూడా అది కూడా తప్పని తేలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఎప్పుడైతే రెచ్చిపోయి కూటమి నేతల్ని పచ్చిబూతులతో రెచ్చిపోతున్న వాళ్ళకి వెంటనే జరుగుతున్నాయి కేసులు. అంటే మీరు కనుక ఇప్పుడు నేను చెప్పిన సైకిల్ని చూస్తే ఒక ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తప్పించుకోగలిగాడు. ఆయన విజువల్ ఈ మధ్య బయట కనపడింది, మీరు చూసారో లేదో. ఆయన మాత్రం తప్పించుకోగలిగారు. అంబటి రాంబాబు, రోజా, ఇంకా వాట్ నాట్, హూ ఆర్ నాట్ స్పేర్డ్ బై టీడీపీ గవర్నమెంట్. ఒక్కటి చెప్పండి, ఎవరిని స్పేర్ చేసింది? బట్ చట్ట ప్రకారమే జరుగుతోంది అని చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతిసారి నేను అనుకుంటే
నాకు ఎంతసేపు పడుతుంది అరెస్ట్ చేయటం, నేను తమ్ముళ్ళు నేను వేయించలేనా, జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఎంతసేపు పడుతుంది అంటారు. కానీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు ముందుకు ఎందుకు సాగలేదు అంటే ఆధారాలు లేకుండా నోటీసుల వరకు వెళ్తారు, కానీ అరెస్టుల దాకా వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు. ఆధారాలు లేని అరెస్టులు చేస్తే అఫ్కోర్స్ బెయిల్ రాకుండా రిమాండ్లో ఉంచవచ్చు, కస్టడీ కోరతాం. ఫస్ట్ అంటూ అరెస్ట్ జరిగితే ఆ తర్వాత రిమాండ్కి పంపించగలిగితే. కస్టడీలో ఉంచుకుంటాము, మేము విచారణ చేస్తూనే ఉంటాము అనటం ఎంతసేపు పని, అది పెద్ద పనే కాదు. ఇప్పుడు చిన్న థెఫ్ట్ కేసులో కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఈ దశలో వదిలేస్తే దొంగ పారిపోతాడు, దొంగ సాక్ష్యాలు తారుమారు చేస్తాడు అని లాయర్ల చేత వాదింపగలుగుతున్నప్పుడు అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ రాజకీయంగా అది ఇంకా నష్టం చేకూరుతుంది, అందువల్ల చేయి. మిగిలిన కేసులు చూస్తే పరకామణి కేసు కానీ, టీటీడీ దగ్గర టీడీఆర్ బాండ్స్ కేసు కానీ, మీరు ఒకరి పేరు చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒకరి పేరు చెప్పండి, వీరి జోలికి పోలేదు కూటమి ప్రభుత్వం అని. స్థానిక నేతలు, మండల స్థాయి నేతలు, ఎమ్మెల్యే స్థాయి నేతలు, ఎంపీ స్థాయి నేతలు ప్రతి ఒక్కళ్ళ మీద, ఈవెన్ జనసేనలో షెల్టర్ పొందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా ఉన్నాయి ఆరోపణలు. ఈరోజు నిన్న మొన్నటి దాకా వాళ్ళ మీద ఆరోపణలు చేసిన వాళ్ళు పాపం ఇక దిక్కు లేక వేరే దారి లేక ఆయనను మోస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు. ఆయన ఈ రోజుకి సవాల్ చేశారు, నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేసుకుంటానండి. ఆల్రెడీ మీకు రాజకీయ సన్యాసం ఇచ్చినట్లే ఓడించడం అంటే. తిరిగి గెలిపిస్తే మళ్ళీ సన్యాసత్వం నుంచి మళ్ళీ తిరిగి జన జీవితంలోకి వచ్చినట్టు అనుకోవాలి, రాజకీయ జన జీవితంలోకి. అంటే పదవులే పరమావధిగా భావిస్తే ఆ క్రమంలో నిరూపిస్తే అంటే దర్యాప్తు సంస్థలు ముందు అదుపులోకి తీసుకుంటాయి కదా నిరూపించాలంటే. మిగతా వాళ్ళ విషయంలో జరిగింది, ఆయన విషయంలో ఎందుకు జరగట్లేదంటే షెల్టర్ ఉంది గట్టిగా. అందువల్ల ముందు నుంచి అందరితో టచ్లో ఉంటూ ఒక రేంజ్ వరకే విమర్శలను పరిమితం చేసుకున్న వాళ్ళు జోలి పోవడం లేదు ఏ పార్టీ కూడా అనేది ఒక 10 ఏళ్ల నుంచి గమనించిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. కొడాలి నాని మీద లేదా, వల్లభనేని వంశీ మీద లేదా, ఏ నేత మీద లేదు కేసు. సో ఈ సర్కిల్ అనేది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ తిరుగుతోంది. కొత్తగా కారుమూరి, తమ్మినేని, సీదిరి, ఇంకా ధర్మాన ప్రసాదరావు, ధర్మాన బ్రదర్స్ జోలి ఎందుకు పోలేదు అంటే అది కూడా జరుగుతాయి కాలక్రమంలో. ఇది నేను వేస్తున్న అంచనా, ప్రస్తుతం జరిగిన పరిణామాల బట్టి చేస్తున్న అంచనా. ఇది తప్ప ఒప్ప అనేది వీక్షకులకి, విఘ్నులకి అందరికీ తెలుసు. అయితే ఇక్కడ వీళ్ళు తప్పు చేశారా లేదా అనే దానికన్నా కూడా వీళ్ళు తప్పు చేశారు, మహాఘోరం చేశారు, పరారీలో ఉన్నారని పలచన చేసే ప్రయత్నం. ఇది బాగా చేయడం వల్ల ఏంటంటే ప్రజలలో ఒక వర్గం వాళ్ళు బలంగా వాదించడానికి ఒక బ్యాక్గ్రౌండ్, అంటే ఒక పునాది ఏర్పాటు చేసినట్టు. ఎంత తప్పు చేయబోతే ఎందుకు పారిపోతారు అని ఒకళ్ళు, ఇంత బతికి ఇలా పారిపోవటం ఏంటని ఒకళ్ళు, ఇలా ఎగతాళి చేస్తూ ఇమేజ్ని పలసం చేసే ప్రయత్నం. బట్ మన జనంకి లేదు, పొలిటికల్ పార్టీలకి చివరికి ఈవీఎంలో పడే ఓట్లే ఫైనల్ జడ్జిమెంట్. ఎందుకంటే పవర్లో ఉండగానే, పవర్కి రాగానే కేసులన్నీ